నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో డీకే అరుణ జిల్లాకు ఏం ప్రయోజనం చేకూర్చిందని కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటరీ అధికార ప్రతినిధి కల్వ సుజాత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలో కట్టబెట్టిన నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని చేయాలని కోరడం విడ్డూరమన్నారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశం మరో శ్రీలంకలా మారుతుందని కల్వ సుజాత అన్నారు. అందరికీ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వంశీ చందర్ రెడ్డి గారికి, అలాగే ఏఐసిసి ఆదేశాల మేరకు, పిసిసి ఆదేశాల మేరకు మరి పార్లమెంటు స్థాయిలో ఎన్నికల వరకు మరి బాధ్యతను, మీడియా బాధ్యతను, అంటే మీడియా సమావేశాల బాధ్యతను మా ఇద్దరికి, జైర్ గారికి నాకు అప్పచెప్పినందుకు ముందుగా కాంగ్రెస్ కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సమావేశంలో మహబూబ్ నగర్ టౌన్లో మీ అందరితో ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొంటూ ఇక్కడ జరిగినటువంటి నిన్న మొన్న కొన్ని విషయాల గురించి మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది. మరి నిన్న మొన్న అరుణమ్మ మరి తన బీజేపీ యాత్రలో భాగంగా మాట్లాడింది. ముఖ్యంగా ఈరోజు బీజేపీ గురించే మాట్లాడడం సబబు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఈరోజు చచ్చిపోయిన పాము, బీఆర్ఎస్తో మాకు ఎలాంటి అవసరమూ లేదు. బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణ ప్రజలు చీకొట్టినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు కేంద్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇదే ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలో రావడానికి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. మా వంతుగా ఇక్కడి నుంచి మెజార్టీ ఆఫ్ పార్లమెంట్ స్థానాల్ని మేము పార్లమెంటుకు పంపించడానికి పూర్తి స్థాయిలో మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి డీకే అరుణమ్మ మాట్లాడినటువంటి విషయాలు మీ ముందు రెండు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడుతూ తను ఎవరో కూడా తన ఉనికి, రాజకీయ జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తుని ఈరోజు తను ఒక పెద్ద స్థాయిలో ఉంది అని గుర్తింపు తెచ్చుకునడానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే, గతంలో టీడీపీలో పనిచేసి ఉండొచ్చు, ఇంకేదో పార్టీలో పనిచేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఇంకో పార్టీకి పోయి ఉండొచ్చు గతంలో. మరి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ మంత్రిని చేసి ఈరోజు రాజకీయ భవిష్యత్తుని ఇంతమంది ముందర ఆమె ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ఒక మహిళగా ఇచ్చింది స్థానం అంటే అది కాంగ్రెసే. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్ష అనే మనం అనుకోవాల్సినటువంటి అవసరం. రాజకీయ భిక్ష ఇచ్చింది కాంగ్రెస్, అది గుర్తుంచుకో అరుణమ్మ. నువ్వు నోటికొచ్చినట్టు కాంగ్రెస్ గురించి మాట్లాడడం కాదు, అభివృద్ధి ఏం చేసినావు నువ్వు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీ వంతు పాత్ర ఎంత? నువ్వు బీజేపీలోకి 2018 ఎన్నికలు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓడిపోయిన తర్వాత నువ్వు బీజేపీలోకి పోయిన తర్వాత పార్లమెంట్లో మళ్ళీ పోటీ చేసి పార్లమెంట్లో ఈరోజు బీజేపీ పార్టీకి మరి వైస్ ప్రెసిడెంట్గానో ఇంకేమన్నా ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ ఈరోజు బీజేపీ పార్టీలో నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావని నువ్వు చెప్పుకుంటావు కదా తల్లి. నేను అడుగుతున్నా, ఇన్నేళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి నిధుల గురించి కానీ, కేంద్రంలో జాతీయ హోదా కల్పించడంలో కానీ నీ వంతు పాత్ర ఎంత తల్లి అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ఆ పెద్ద మాటల్లో నీ వంతు భాగస్వామ్యం ఎంత? మరి ఏదో ఈరోజు ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు బీఆర్ఎస్తో ములాఖాత్ అయ్యి మొన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టిన విషయం మర్చిపోవద్దమ్మా. అంతేకాకుండా ఈరోజు కూడా స్టిల్ నౌ మీరు వాళ్ళు కలిసే ఉన్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ చేసిన అవినీతిలో మీరు ఎంతవరకు ఎండగట్టిండ్రు, ఎంతవరకు కేంద్రంతో కొట్లాడి సిబిఐ ఈడీలతో మీరు చర్యలు తీసుకునేటట్టుగా మరి కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి కానీ, కేసీఆర్ మీద విచారణ జరపడానికి నీ వంతు పాత్ర ఎంతనో తెలంగాణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న మాట్లాడుతూ ఆమె అన్నది, కేంద్రంలో మరోసారి మోదీ రావాలే, మోదీకి పోటీ ఎవరున్నారు, మోదీ కన్నా మించిన నాయకుడు ఎవరున్నారు, రాహుల్ గాంధీ గారిది అంత స్థాయా అంటున్నావు. సిగ్గు ఇడిచి మాట్లాడుతున్నటువంటి అరుణమ్మకు నేను చెప్తున్నా, అసలు ఈ రోజు నువ్వు అక్కడ మైకు పట్టుకొని మాట్లాడడానికి ఒక రాజకీయ భిక్ష పెట్టినటువంటి సోనియమ్మ గాంధీ గారు నీకు ఆనాడు టికెట్ని కేటాయిస్తే, ఆనాడు నువ్వు ఎమ్మెల్యేగా అయ్యి మంత్రిగా అయినటువంటి నువ్వు రాహుల్ గాంధీని పట్టుకొని అర్హత ఉందా అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అర్హత ఏంది, నీకెంత అర్హత ఉంది అని నేను అడుగుతున్నా. మరి నీకు అర్హత లేని ఆమెవి ఈరోజు వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు చూస్తూ ఊరుకుంటుంది కాంగ్రెస్ అని అనుకోవద్దమ్మా.
నిన్న మాట్లాడేటప్పుడు మోదీ గురించి చాలా గొప్పలు చెప్తున్నావు తల్లి. కరోనా వచ్చినప్పుడు అంట మోదీ కోట్లాది మందిని ఆదుకున్నాడు అంట. సిగ్గుండాలే ఈ మాట మాట్లాడడానికి. వేలాది మంది చచ్చిపోతుంటే వలసలు వెళ్ళి నడుచుకుంటూ పోయి పాదయాత్ర కన్నా ఘోరాతి ఘోరమైనటువంటి ఈ యాత్ర చేసినటువంటి ఆ రోజు కనీస రైలు సౌకర్యాల్ని కల్పించలేదు. కనీసం వాళ్ళకు ముందస్తుగా మరి లాక్డౌన్ చేస్తున్నామని కూలీలకి కార్మికులకి ఏమాత్రం చెప్పకుండా బంద్కు ప్రకటించేసి కర్ఫ్యూ పెట్టినట్ల పెట్టి ప్రజల ప్రాణాలతో నడుకున్నోళ్ళు ఆక్సిజన్ కూడా అందకుండా చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్